వెనుకబడ్డ ప్రాంతం గిరిజనులు నేనున్నా అంటూ పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప మహోన్నత ఆదర్శమూర్తి ఐడి సాల్మోన్ రాజు అని పలువురు వ్యక్తులు కొనియాడారు. వారి సేవలను స్మరించుకుంటూ దేవరకొండ పట్టణంలో స్థానిక ఎంబీ జాన్ చర్చిలో ఎలెన్ లోవెన్ వార్కెంటీన్ 138వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వ్యక్తులు మాట్లాడారు. వెనుకబడ్డ ప్రాంతం గిరిజనులు నేనున్నా అంటూ పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన గొప్ప మహోన్నత ఆదర్శ మూర్తి ఐడి సాల్మోన్ రాజు అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ దేవరకొండ పట్టణంలో స్థానిక ఎంబీ జాన్ చర్చిలో ఎలోన్ లోవెన్ వార్కెంటీన్ 138 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేవరకొండ ప్రాంతంలో 1918వ సంవత్సరంలో ఎంబీ హై స్కూల్ను ప్రారంభించి ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా విద్యను అందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆమె ప్రారంభించిన ఎంబీ హై స్కూల్ను విద్యను అభ్యసించిన వారు గొప్ప ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని, వారిలో మన దేవరకొండ ప్రాంతానికి చెందిన ప్రస్తుత శాసనసభ్యులు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, వారి సతీమణి జ్యోతిలు ఇదే పాఠశాలలో విద్య అభ్యసించారన్నారు. అంతేకాకుండా దేవరకొండ పట్టణంలో పరిసర ప్రాంతాలకు ఎంబీ హై స్కూల్ అంటే అందరికీ సుపరిచితమే కాకుండా దానికి ఒక గొప్ప చరిత్ర కలిగిన పాఠశాలగా ఇప్పటికీ దేవరకొండ చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని చూరగొన్నది. అంతేకాకుండా ప్రతి ఏటా ఆమె జ్ఞాపకార్థంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో పాటు వారి జ్ఞాపకార్థంగా కూడా ఇలాంటి వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తామని అన్నారు. ఎంతో ఆశతో వచ్చిండ్రు. అవును నాయన, ప్రేమ ప్రేమ అంటే ఏలాగంటే క్రియల ద్వారా ఆమె ఆడవారిని అమ్మగారి పీరియడ్లో ఉన్నటువంటి వారందరినీ కలిస్తే చాలు వాళ్ళు సంబంధించారు. చాలా చక్కగా వారి యొక్క అనుభవాలు పంచుకుంటారు. మన మధ్యలో శ్రీమతి పి కమలమ్మ గారు అమ్మగారు ఉన్నప్పుడు హాస్టల్లో చదువుకొని అమ్మగారి యొక్క అనుభవాలని పొందుకున్నటువంటి ఈ కమలమ్మ గారు దయచేసి దూర ప్రాంతం నుంచి వచ్చారు. సిగ్గు కాకినాడ నుంచి వచ్చారు. చాలా సంతోషం. మోకరించి 2 మోకాళ్ళ చాలా గుంతలు పడ్డాయి. కాబట్టి అక్క చక్కటి పాట పాడినందుకై 1914 to 1980 అప్పుడు మా ఫాదర్ చింతపల్లి ఉండేవారు. కలరా వచ్చి మా ఫాదర్ తల్లిదండ్రులు చనిపోయారు. కానీ ఈయనకు మాత్రం తెలియదు. పిల్లలు వచ్చి తల్లిదండ్రులు లేని వరకు హాస్టల్ ఓపెన్ చేసుకుని చెప్తే అప్పుడు మా ఫాదర్ తీసుకొచ్చారు. మా ఫాదర్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ నేనే చెప్తున్నాను. ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఎన్ని కార్స్ ఉన్నాయి.
రోజులు మనం కూర్చొని కాబట్టి ఒకసారి దయచేసి అందరం చేసింది కూడా దేవుని మహిమ. గత సంవత్సరం 2024 నుంచి నవంబర్ 2025 నవంబర్ వారికి చనిపోయినటువంటి వారిని మనం జ్ఞాపకం చేద్దాం. ప్రతి ఒక్కరిని సీరియల్గా రాశాను, డేట్ వైజ్గా రాశాను. కాబట్టి మరి చనిపోయిన వారిని నేను లిస్ట్ చదువుతాను. అందరికీ మనం ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుందాం. శ్రీమతి దోసపాటి బర్ణవాస్ లీలమ్మ గారు 8/12/24 చనిపోయారు. రేవరెండ్ చిట్టిబాబు పాస్టర్ పటాకులంపల్లి పాస్టర్ గారు 26/12/2024 చనిపోయాడు. ఈయన దేశముఖలో పాస్టర్. రేవరెండ్ డిపి జోసెఫ్ గారు అలున్నాయి ఎక్స్ చైర్మన్. దోసపాటి జోసెఫ్ గారు 7/1/2025 చనిపోయారు. శ్రీమతి 4/5 చనిపోయారు. గంధం శామ్యుయల్ పాల్, మీరు మనందరికీ తెలుసు, వారు అమెరికాలో జరగడానికి ప్రాముఖ్యులు. ఆగిపోయేటువంటి దాన్ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించడానికి ఆయన పడేటువంటి ప్రయాస అంతా ఇంత కాదు. ఆయన కూడా మరి 2025లో చనిపోయాడు. 3/2/2025 చనిపోయారు. 16/5/2025 చనిపోయారు. రెవరెండ్ డాక్టర్ పివి ఆర్నాల్డ్ గారు, వీరు మన జీసీ ప్రెసిడెంట్, మన ఎంబీఎస్ స్టూడెంట్ కానప్పటికీ మరి ఆయనను మనం జ్ఞాపకం 25/5/2025 చనిపోయారు.